హాయ్ వివాస్, బారు వడ్డీకి సంబంధించి పార్ట్ 3లో కొన్ని క్వశ్చన్స్ చేస్తాను. ప్రీవియస్ క్వశ్చన్స్ స్క్రిప్ట్ చేయకుండా చూడండి. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్. శరద్ సంవత్సరానికి 6% వడ్డీతో బారు వడ్డీతో 50,000 మొత్తాన్ని 3 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాడు. 3 సంవత్సరాల తర్వాత మొత్తాన్ని లెక్కించండి. అంటే చూడండి, మనకు శరత్ అనే సంవత్సరానికి ఎంత వడ్డీ అన్నాడు? 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అమౌంట్ ఎంత అని చెప్పాడు? 50,000. అంటే ఇక్కడ ప్రిన్సిపల్ వచ్చి 50,000, అంటే అసలు వచ్చి 50,000. ఓకేనా? టైమ్ ఇయర్స్ ఎన్ని ఇయర్స్ అన్నాడు? 3 ఇయర్స్. మనం ఏం కనుక్కోవాలి? సింపుల్ ఇంట్రెస్ట్ మొత్తం కనుక్కోవాలి. మొత్తం అంటే ఏంటి? ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ రెండు కనుక్కోవాలి. ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? PTR/100. T అంటే ఎంత? మనకు తెలుసు 50,000 ఇంటూ T అంటే 3 ఇయర్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6/100. 2 zeros క్యాన్సిల్. నెక్స్ట్ అమౌంట్ వచ్చి 3 6 are 18, 18 5 are 90, 2 zeros. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 9,000 రూపీస్. మనకు ప్రిన్సిపల్ ఎంత? 50,000. 50,000 ప్లస్ 9,000, మొత్తం అమౌంట్ ఎంత అవుతుంది? 59,000 రూపీస్ అవుతుంది. దిస్ ఈస్ ద ఆన్సర్. ఒక వ్యక్తి సంవత్సరానికి 40% చొప్పున బారు వడ్డీకి కొంత మొత్తాన్ని అప్పుగా ఇచ్చాడు. 3 సంవత్సరాలలో వడ్డీ అసలుపై 800 పెరిగినది. అప్పు ఇచ్చిన మొత్తం ఎంత? ఒక వ్యక్తి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకున్నాడు? 40%. నెక్స్ట్ ఎన్ని సంవత్సరాలు అన్నాడు? 3 ఇయర్స్. అంటే టైం వచ్చి 3 ఇయర్స్. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతంటే అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతైతే ప్రిన్సిపల్ అయ్యిందో ఆ ప్రిన్సిపల్కి 800 ఎక్కువ అన్నారు. మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? SI = PTR/100. మనకు P వాల్యూ ఇవ్వలేదు, మనం ఆ P వాల్యూని కనుక్కోవాలి. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఏమవుతుంది? P + 800. ఇది P ఇంటూ T వాల్యూ 3, R వాల్యూ 40/100. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్టయితే దీంతో మల్టిప్లై చేయాలి. చేసినట్టయితే 100 × P 100P ప్లస్ 800 × 100 అంటే 80,000. 340s are 120P. ఈ 100P అప్పుపోతే ఏమవుతుంది? 20P అవుతుంది. సో 80,000 = 20P. 21s are 24s are 000. సో ప్రిన్సిపల్ అనేది ఎంత అవుతుంది? అసలు అనేది ఎంత అవుతుంది? 4,000 రూపీస్. నాలుగు సంవత్సరాల పాటు సంవత్సరానికి 5% చొప్పున ఒక నిర్దిష్ట మొత్తం డబ్బుపై సాధారణ వడ్డీ 800. అదే కాలానికి అదే వడ్డీ రేటుకు అదే మొత్తముపై చక్ర వడ్డీ ఎంత? ఓకేనా? దీన్ని మామూలుగా మనము చక్ర వడ్డీకి ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదు మనకు సింపుల్ ఇంట్రెస్ట్ తెలుసు కాబట్టి ఆ ఫార్ములా అయినా యూజ్ చేయొచ్చు. చూడండి, మనం ఫస్ట్ అమౌంట్ అనేది ప్రిన్సిపల్ అసలు వాల్యూ అనేది కనుక్కోవాలి. టైం ఎంత ఇచ్చాడు? 4 ఇయర్స్. ఇంకా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 5%. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 800. మనం ఏం కనుక్కోవాలి? దీనికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అనేది కనుక్కోవాలి. దానికి ముందు మనం ఏం కనుక్కోవాలంటే ప్రిన్సిపల్ అసలు వాల్యూ ఎంతో కనుక్కోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? PTR/100. అంటే ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ 800, P వాల్యూ మనకు తెలియదు, T వాల్యూ 4, R వాల్యూ 5%/100. మనం క్యాన్సిలేషన్ చేసినట్టయితే 4 1s are 4 200s. సో 5 1s are 5 40s. ఇటువైపు వస్తే P = 40 × 100 4,000 రూపీస్ అవుతుంది. దీనికి మనము ఫార్ములా ద్వారా అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదు సింపుల్ ఇంట్రెస్ట్ ద్వారా అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నేను
ఫార్ములా అనేది పక్కన రాస్తాను, దాంట్లో సబ్స్టిట్యూట్ చేసైనా మీరు చేయొచ్చు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ R బై 100 హోల్ పవర్ T మైనస్ P. ఇక్కడ దీంట్లో మొత్తం ఇక్కడ P అంటే ఏంటి, ప్రిన్సిపల్ అని 4000, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5, T అంటే 4 years మైనస్ P అంటే మళ్ళీ 4000 చేసి దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. లేదు సింపుల్ ఇంట్రెస్ట్ ద్వారానే మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చో జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఇయర్కి PTR బై 100 తీసుకోవాలి. P అంటే 4000 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టైం వచ్చి 1 year, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5 బై 100. 2 zeros క్యాన్సల్, 4 5s are 20 అంటే 200. ఫస్ట్ ఇయర్కి ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది, 200. సెకండ్ ఇయర్కి ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 200 అనేది దీంట్లో కలిసిపోతుంది, అంటే ఇక్కడ ప్రిన్సిపల్ లెక్క కలిసిపోతుంది, అసలు లెక్క కలిసిపోతుంది. ఇది 4000, 1 year 200, అప్పుడు ఎంత అవుతుంది, 4200 ఇంటూ 1 ఇంటూ 5 బై 100. మనం సింప్లిఫై చేసినామంటే 210 వస్తుంది. చూడండి, 42 5s are 210. నెక్స్ట్ 3 yearsకి అయితే సేమ్ అదే విధంగా, అంటే ఇక్కడ మనకు 1 yearకి అయితే 200 ఇంట్రెస్ట్ వచ్చింది, 2 years సెకండ్ ఇయర్ కూడా 200 రావాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఇంట్రెస్ట్ కూడా ఇంట్రెస్ట్ పడుతుంది కాబట్టి 210 రూపీస్ వచ్చింది. మళ్ళీ ఈ 210 అనేది నెక్స్ట్ ఇయర్లో ఎంత అయిపోతుంది, 4410 రూపీస్ అవుతుంది ఇంటూ 1 yearకి థర్డ్ ఇయర్కి బై 5 ఇంటూ 100. ఇక్కడ 0 క్యాన్సిల్, 5 1s are 5 2s are 441లో హాఫ్ ఎంత అవుతుంది, 220.5. మళ్ళీ దీనికి యాడ్ చేసుకుంటాం ఫోర్త్ ఇయర్లో. 4630.5 ఇంటూ 1 ఇంటూ 5 బై 100. 5 1s are 5 20s are. ఓకేనా, 2తో డివైడ్ చేయాలంటే దాంట్లో హాఫ్ 2 3 1 5 2 5 దాంట్లో హాఫ్. ఇక్కడ 2 డిజిట్ తర్వాత పాయింట్ కాబట్టి ఇది వస్తుంది. బై 10 కూడా ఉంది కాబట్టి 20 కాబట్టి పాయింట్ అనేది లెఫ్ట్ సైడ్ ఒక పాయింట్ మూవ్ అవుతుంది, అంటే ఎంత అవుతుంది, 231.525. దీని అంతా యాడ్ చేసినట్టయితే చూడండి, పాయింట్ తర్వాత మనకు 25 ఉంది, ఇక్కడ 550 అయిపోతుంది, 0.1000 అంటే 1 3 ఒక 2 5 6 8 సారీ ఇక్కడ 1 వస్తుంది, అప్పుడు ఎంత అవుతుంది, ఇక్కడ 5 యాడ్ చేసినప్పుడు 10 కదా, 1 వస్తుంది, 862.025 వస్తుంది. సో మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ 4 yearsకి ఎంత అవుతుంది, 862. సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఎంత వచ్చింది మనకి, 800. కానీ ఇంట్రెస్ట్ కూడా ఇంట్రెస్ట్ కాబట్టి మనకి ఎంత వస్తుంది, 862.025. దాన్ని అప్రాక్సిమేట్ వాల్యూ 862. సో ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 4 years ఈజ్ 862. సాధారణ వడ్డీపై ఒక నిర్దిష్ట మొత్తం 2 సంవత్సరాలు మరియు 3 సంవత్సరాలలో వరుసగా 1980 మరియు 2070 అయితే ఆ మొత్తం ఎంత, అంటే ఇక్కడ సాధారణ వడ్డీతో 3 yearsకి అయితే ఎంత అన్నాడు, ఎంత మొత్తం అవుతుందంట, 2070. 2 yearsకి అయితే 1980. ఇక్కడ 3 yearsకు 2 yearsకు ప్రిన్సిపల్ ప్లస్ 3 years ఇంట్రెస్ట్, ఇక్కడ ప్రిన్సిపల్ ప్లస్ 2 years ఇంట్రెస్ట్. మనం దీన్ని సబ్ట్రాక్ట్ చేసినట్టయితే 1 year ఇంట్రెస్ట్ వస్తుంది. 1 year ఇంట్రెస్ట్ ఎంత, సబ్ట్రాక్ట్ చేసినట్టయితే 90 అనేది 1 year ఇంట్రెస్ట్ అవుతుంది. ఇప్పుడు 2 yearsకి అయితే ఎంత ఇంట్రెస్ట్ అవుతుంది, ఇంట్రెస్ట్ ఎంత, 90 ప్లస్ 90 180. 2 yearsకి 180 అయితే మనకు ప్రిన్సిపల్ ఎంత, ప్రిన్సిపల్ ప్లస్ 2 yearsకి ఇంట్రెస్ట్ రెండు కలిపితే మనకు 1980. ప్రిన్సిపల్ ఈక్వల్ టు ఇది 180 అని మనకు ఆల్రెడీ కనుక్కున్నాం,
ఇక్కడ. సో 1980, 180 అవ్వకపోతే ఏమవుతుంది? 1980 minus 180. సో ద ఆన్సర్ ఈస్ 1800. ద ప్రిన్సిపల్ అంటే అసలు వాల్యూ ఎంత? 1800. ఒక నిర్దిష్ట మొత్తాన్ని సాధారణ వడ్డీతో సంవత్సరానికి అదే రేటుతో 4 సంవత్సరాల్లో 9648 మరియు 7 సంవత్సరాల్లో 11484 అవుతుంది. అయితే ఆ మొత్తం ఎంత? లాస్ట్ ప్రాబ్లం లాగానే ఇది కూడా మనకు 7 ఇయర్స్కి అయితే 7 ఇయర్స్కి ప్రిన్సిపల్ ప్లస్ 7 ఇయర్స్ ఇంట్రెస్ట్ రెండు కలిపి ఎంత? 11,484. అదే విధంగా 4 ఇయర్స్కి అయితే 4 ఇయర్స్ కంటే ఏంటి? ప్రిన్సిపల్ ప్లస్ 4 ఇయర్స్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఎంత అని ఇచ్చాడు? 9,648. ఇప్పుడు మనం తీసేసినట్టయితే ఇక్కడ ప్రిన్సిపల్ కామన్ 7 ఇయర్స్, ఇక్కడ 4 ఇయర్స్ కాబట్టి తీసేసినట్టయితే 3 ఇయర్స్ ఇంట్రెస్ట్ వస్తుంది. దీన్ని తీసేసినట్టయితే మనకు 1836 వస్తుంది. ఇది 3 ఇయర్స్ ఇంట్రెస్ట్. 1 ఇయర్కి ఇంట్రెస్ట్ కావాలంటే 1836లో నుండి 3తో డివైడ్ చేసామంటే 3 1s are 3 6s are 3 1s are 3 2s are. సో 1 ఇయర్ ఇంట్రెస్ట్ వచ్చి 612. మనం 4 ఇయర్స్ కనుక్కున్నాం. ఎందుకంటే ఇక్కడ మనకు ప్రిన్సిపల్ ప్లస్ 4 ఇయర్స్ ఇంట్రెస్ట్ ఇంత అని తెలుసు. సో 4 ఇయర్స్కి అయితే ఏమవుతుంది? 612 into 4. 12 4s are 48, 12 6s are 24. సో 2448. మనకు ప్రిన్సిపల్ కావాలి అంటే ప్రిన్సిపల్ ప్లస్ 4 ఇయర్స్ ఇంట్రెస్ట్ మనకు 9648 అని తెలుసు. సో దీన్ని తీసేసినట్టయితే 4 ఇయర్స్ ఇంట్రెస్ట్ 2448 తీసేసినట్టయితే మనకు ఎంత వస్తుంది? 7200. సో మనకు ఎంత ప్రిన్సిపల్ ఉంటుంది? 7200 రూపీస్ ఉంటుంది.